ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేణుకా చౌదరి నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరారు. ఖమ్మం నుంచి భారీ ర్యాలీగా పార్టీ కార్యకర్తలతో తరలి వెళ్లారు. నామినేషన్ ఘట్టానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీడీపీ ఎమ్మెల్యే మొచ్చ నాగేశ్వరరావు హాజరయ్యారు. రేణుకా చౌదరి నామినేషన్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. ప్రస్తుతం మనం ఖమ్మం పట్టణ కేంద్రంలో ఉన్నాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల ర్యాలీని మనం చూస్తున్నాం. ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరి మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైనటువంటి ర్యాలీ కలెక్టరేట్ వరకు కొనసాగుతుంది. ఈ ర్యాలీలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి కార్యదర్శి శ్రీనివాసంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలంతా కూడా హాజరయ్యారు. ప్రధానంగా నామినేషన్ కంటే ముందు తొలుత రేణుకా చౌదరి తన నివాసం నుంచి బయలుదేరిన తర్వాత తనకు సెంటిమెంట్ గా ఉండేటువంటి ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత రేణుకా చౌదరితో పాటు సంబాని, అలాగే విహెచ్, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వీళ్ళంతా కూడా ముందు వరుసలో ఉంటూ ర్యాలీని నడిపిస్తున్నారు. ఇక టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా రేణుకా చౌదరి నిర్వహిస్తున్నటువంటి ర్యాలీలో పాల్గొన్నారు. మచ్చా నాగేశ్వరరావు టీడీపీ ఎమ్మెల్యే కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి టీడీపీ ఈ పార్లమెంటు నియోజకవర్గంలో మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు అలాగే టీడీపీ శ్రేణులు కూడా ఈ ర్యాలీకి హాజరయ్యారు. ప్రస్తుతం ఖమ్మం పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ర్యాలీ కొనసాగుతుంది. ముందు పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఒకే వేదిక మీదికి వచ్చామన్న ఇండికేషన్ ని మాత్రం పంపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, జిల్లాకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ముందు వరుసలో ర్యాలీని నిర్వహిస్తున్నారు. టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో సహకరించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మరి కాసేపట్లో రేణుకా చౌదరి నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. ఇది రేణుకా చౌదరి నామినేషన్ ర్యాలీకి సంబంధించినటువంటి అప్డేట్. ఓటు స్టూడియో. अरे हनुमंतराव भाई ఎన్నికొస్తే బాగుంటుంది కానీ రాజు రాజు राइट चलो new job is coming. That's the info I got. I moved from here.